జూ పార్క్ కి వెళ్తున్నాము. జూ పార్క్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే ఇవాళ జూ పార్క్కి వెళ్తున్నాం. ఇన్నిసార్లు జూ పార్క్ అంటుంది, దీనికి ఏమైనా పిచ్చా అనుకోకండి, అదొక పెద్ద ఎక్సైట్మెంట్ అనమాట, పిల్లలతో వెళ్తున్నామని. జూ పార్క్కి పోతాం. జూలాజికల్ పార్క్, డైరెక్ట్ జూ పార్క్. ఎప్పుడైనా పోయినావా? ఎప్పుడు పోయినావు? ఏమన్నా గుర్తున్నాయా అందులో? ఇప్పుడు చూసినే మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత అడుగుతాం, మళ్ళీ ఏమన్నా గుర్తుంటాయా? నాకే గుర్తులేదు. నేను అంత తెలివి వచ్చినాక పోయినాక కూడా నాకు గుర్తులేదు. నెహ్రూ జూలాజికల్ పార్క్. వెరీ గుడ్. సో మొత్తానికి 1 జనవరి కదా, ఫస్ట్ గుడికి వెళ్దామనేసి ఆ ట్రాఫిక్లో మా తిప్పలేవు మేము పడుకుంటూ గుడికి వెళ్తే తీరా అక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అంత జనాల్లో మాకు దర్శనం త్వరగా అయ్యిద్దా లేదా అనేసి కంగారు పడుతూ ఫోన్ వీడియో కూడా తీయకుండా లోపలికి అయితే వెళ్ళాను. కానీ దర్శనం మాత్రం నిజంగా 10 మినిట్స్లో అయిపోయిందంటే మీరు నమ్మరు. చూడండి ఎంత ఫుల్గా ఉంది. అయినా కూడా మాకు 10 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. లాస్ట్కి ఇంకా అక్కడ వీడియో తీయలేకపోయాను. బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తినేటప్పుడు మా పాప ప్రసాదం నచ్చిందని అడిగితే, బాగుంది మమ్మీ, పప్పులు చాలా బాగున్నాయి అని చెప్తూ సో కొంచెం వీడియో అయితే తీయగలిగాను. మేమైతే కొంచెం త్వరగానే వచ్చేసాం. మా వాళ్ళు అయితే నన్ను ఎక్కడో వదిలేసి వెనకాల వచ్చేసారనమాట. సో వాళ్ళకి కొంచెం లేట్గా అయింది, నేను కొంచెం ముందే వచ్చేసాను. మొత్తానికి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళింది రామ్కోటి దగ్గర శక్తి గణపతి టెంపుల్ అనమాట. సో ఇంకా అక్కడి నుంచి గబగబా టైం అయిపోతుంది, 12:30 అయింది ఇప్పటికే. త్వరగా జూ పార్క్కి వెళ్దామనేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. మేము వెళ్ళే దారిలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అంటే నేనేమనుకున్నానంటే జూ పార్క్కి ఎవరు వస్తారులే, అందరూ రిసార్ట్ అనేసి పార్టీలు పబ్బులు అనేసి చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు, జూ పార్క్కి వాళ్ళు ఎవరు వస్తారులే అనుకున్నాను. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ మొత్తం, హైదరాబాదే కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనాలు మొత్తం జూ పార్క్లోనే ఉన్నారు ఆ రోజు. అండ్ మేము వెళ్ళిన టైం 12:30 అని చెప్పాను కదా, 12:30కి అసలు మాకు టికెట్స్ దొరకలేదంటే నమ్మండి. టికెట్స్ దగ్గర ఫుల్ జామ్, ఫుల్ క్యూ లైన్లు ఉన్నాయి. సో ఇంకా అన్నయ్య వాళ్ళు ఆన్లైన్లో ట్రై చేసి ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసేసారు. ధృతి చూడు, చెప్పవా హాయ్ అను. సో చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. ఇంతమంది జనాలలో మేము వెళ్ళి చూడగలుగుతామా లేదా, ఒకవేళ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామా అని ఒక 10 సెకండ్స్ అయితే ఆలోచించాం. కానీ గుంపులో గోవిందా అనుకుంటే ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో మేమైతే ఇంకా అదంతా తిరగడం పిల్లలతోటి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకున్నాం. ఆ బ్యాటరీ వెహికల్కి అడల్ట్స్కి అయితే 110 రూపీస్, కిడ్స్కి అయితే 70 రూపీస్, 80 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మా బండి అయితే అంటే ఫ్యామిలీ అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటే ఒక బండి మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. ఇంకా నార్మల్గా 2 మెంబర్స్ 3 మెంబర్స్ అట్లా ఉన్న వాళ్ళని అయితే అందరినీ ఒక దాంట్లోనే ఎక్కి పంపించేస్తున్నారు. సో ఇంకా మా బండి అయితే ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే నార్మల్గా మనల్ని తీసుకెళ్ళి ఒక్కొక్క ప్లేసెస్ దగ్గర దించుతారు. మనం అవన్నీ చూసుకొని మళ్ళీ వచ్చి అక్కడ ట్రాక్స్ ఉంటాయి, ఆ ట్రాక్ దగ్గర నుంచి ఉంటే మళ్ళీ ఎక్కించుకొని వెళ్ళి మళ్ళీ ఇంకో స్టాప్ దగ్గర దించుతున్నారు. సో చూసారు కదా, ఇంకా మేమైతే ఎక్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మేమంతా ఒకటే వెహికల్లో సరిపోయాము, 8 మెంబర్స్ ఉన్నామన్నమాట మొత్తం. సో మా కోడలి పిల్ల అయితే ఫస్ట్ కొంచెం భయపడింది, కానీ తర్వాత అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా పిల్లలైతే అసలు మేము ఇంకా ఎంతసేపు ఈ వెహికల్లో ఉండాలి, ఎప్పుడు అతను దించుతాడు, ఎప్పుడెప్పుడు యానిమల్స్ని చూద్దామా అనేసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. సో ఫస్ట్ మమ్మల్ని అతను దించిన ప్లేస్ వచ్చేసి ఇక్కడ బర్డ్స్ ఉంటాయి, స్టాప్ 1లో బర్డ్స్ ఉంటాయి, రెప్టైల్స్ ఉంటాయి. ఇవి చూసేసుకొని మీరు అక్కడ నించోండి, మేము మళ్ళీ వచ్చి ఇంకో వెహికల్ వచ్చి ఎక్కించుకొని మిమ్మల్ని వేరే స్టాప్లో దించుతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో మేమైతే దిగేసి అక్కడి నుంచి ఫస్ట్ బర్డ్స్ చూసాము. బర్డ్స్ అయితే నిజంగా చాలా రకాలు చూడడం అయితే నేను ఆల్రెడీ ఇదివరకు వచ్చాను, కానీ నాకు అంత గుర్తులేదు. కానీ మళ్ళీ చూస్తుంటే మళ్ళీ కొత్తగానే ఏదో రిఫ్రెషింగ్గా మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి అన్ని ప్యారెట్స్ అనమాట, చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయి. ప్యారెట్స్లో ఇన్ని రకాలు ఉంటాయి అనేసి మొన్నే చూశాను అనమాట. అండ్ మా
చిట్టి పాప అయితే అసలు ఆ బర్డ్స్ని చూసి ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అయిందంటే నేను రోజు టీవీలో చూస్తాను అవన్నీ ఇక్కడ నిజంగా ఉన్నాయని అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి చూస్తుంది. దా దా అని కూడా పిలుస్తుంది. చాలా బాగా అనిపించింది నిజంగా పిల్లలు అట్లా ఎంజాయ్ చేస్తుంటే మాత్రం. ఇక్కడ ఒక పక్షి ఉంది. ఆ బర్డ్ ఏంటంటే అసలు కదలట్లేదు, అక్కడ ఉన్నట్టు కూడా ఫస్ట్ తెలీదు. తీరా అబ్జర్వ్ చేసి చూస్తే ఆ చెట్టులానే ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఇది మేల్ అంట. ఫీమేల్ అయితేనేమో సిల్వర్ కలర్లో ఉంటుంది. యాక్చువల్లీ దాని పేరు కూడా సిల్వర్ ఫియజెంట్ అనేమో ఉంది. యాక్చువల్ ఎక్కడైనా ఫీమేల్ బర్డ్స్ చాలా అందంగా ఉంటాయి, కానీ ఇది మాత్రం మేల్వి చాలా బాగుంది. ఇక్కడ ఉన్నాయేమో ఫీమేల్ అనమాట. ఇందాక నేను చూపించింది కలర్గా ఉంది చూసారా, అది మాత్రం మేల్, చాలా అందంగా ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఇవి ఒక రకమైన పక్షులు. మా బాబు చెప్తున్నాడు, మమ్మీ అవి రియో సినిమాలో ఉంటాయి, బ్లూ కలర్వి కాకుండా ఇంకా వైట్ కలర్వి కూడా ఉంటాయి అని చెప్పాడు. ఈ చిన్న పక్షులు వచ్చేసి అన్ని లవ్ బర్డ్స్ అనమాట. నిజంగా లవ్ బర్డ్స్ అంటే లవ్ బర్డ్స్ లానే అన్ని దగ్గరగా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మేము మకావ్స్ చూసాం. మకావ్స్ వచ్చేసి అక్కడ చాలా రకాలే ఉన్నాయి. నాకు నచ్చిన మకావ్స్ ఏంటంటే కలర్ఫుల్గా ఉన్న మకావ్స్ చాలా నచ్చినాయి. కొంచెం మాట్లాడతాయేమో అని బాగా ట్రై చేసినాం, కానీ అవి అంతమంది జనాలను చూసినందుక లేకపోతే ఈ 1 జనవరి రోజే అందరూ వచ్చి ఎగబడ్డారు ఏంట్రా బాబు అనుకున్నాయి ఏంటో, కదలకుండా అసలు అంతే సింపుల్గా ఉన్నాయి. మాకు టికెట్స్ తీసుకోవడానికి, వెహికల్కి టికెట్స్ తీసుకోవడానికి చాలా టైం అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 2:15 2:20 అట్లా అవుతుంది. ఇంకా మేమైతే లంచ్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాం. ఫస్ట్ తిన్న తర్వాత నడుచుకుంటూ అంతా తిరిగి వెళ్దామనేసి అక్కడ ప్లేస్ చూసుకొని తినేసాము. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ అందరం కలిసి మళ్ళీ అన్నీ ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఇది వరకు స్నేక్స్ చూడడానికి అండ్ రెప్టైల్స్ అవన్నీ చూడడానికి ఫ్రీగా ఉండే. ఈ రెప్టైల్స్ది మాత్రం అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు, టికెట్ కౌంటర్ పెట్టారు. నాకు అర్థం కాలేదు, నేను ఈసారి చూశాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఫ్రీగానే చూసాం. సో ఇంకా అది మేము చూడలేకపోయాం. లాస్ట్ ఆప్షన్గా అది చూద్దామని అనుకున్నాం, కానీ మాకు ఇంకా టైం సరిపోలేదు. ఇంకా ఆ తర్వాత క్రొకడైల్స్ దగ్గరికి వెళ్ళాము. క్రొకడైల్స్ అయితే ఫస్ట్ చూసినప్పుడు నేను ఎక్కడున్నాయి క్రొకడైల్స్ అని అనుకున్నాను, కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసి చూస్తేనే కనబడుతున్నాయి క్రొకడైల్స్ అక్కడ. అండ్ అవి వచ్చేసి నోరు తెరిచి ఉన్నాయి. అండ్ అక్కడ కట్టెలు ఈ మొద్దులు ఉన్నాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి. పరీక్షించి చూస్తే కానీ కనిపించట్లేదు. మా పాప అయితే మమ్మీ అది నోరు తెరిచి కూడా ఉంది మమ్మీ, నేను అంత గమనించలేదు, సడన్గా చూస్తే కనిపిస్తుంది అని చెప్తుంది. కానీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మా ధృతి పాప అయితే అసలు కనిపిస్తుందా అన్నట్టు తొంగి చూస్తుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా క్రొకడైల్స్ కూడా అట్లా కనిపిస్తున్నాయని. నేను ఇదివరకు చూశాను కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు అంత గుర్తుకు లేదు. ఆల్మోస్ట్ మా పాప పుట్టక ముందు వెళ్ళాను, 10 years అయింది. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను, మళ్ళీ కొత్తగా చూసినట్టే అనిపిస్తుంది నిజంగా. తర్వాత మళ్ళీ బ్యాటరీ వెహికల్ ఎక్కి కొన్ని ఇక్కడ పక్కన డీర్స్ ఉన్నాయని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తున్నాను. అండ్ మేము కొన్ని అయితే అలా వెహికల్లో ఉండే కవర్ చేసేసాము. ఇంకా తర్వాత స్టాప్ దగ్గర దించిన దగ్గర ఏంటంటే లయన్, లెపర్డ్, జాగ్వర్, టైగర్స్, ఇంకా రైనోస్, హిప్పోపొటమస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టాప్ దగ్గరికి రండి, ఎలిఫెంట్ చూపిస్తాము, ఇంకా సఫారీ రైడ్ కూడా ఉంటుంది, ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పాడు. అండ్ మేమైతే అక్కడ దిగి ఫస్ట్ అయితే మేము ఆస్ట్రిచ్ చూసాము. ఆస్ట్రిచ్ అయితే ఆబ్వియస్గా బ్లాక్ ఆస్ట్రిచ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత ఫుల్ వైట్ ఆస్ట్రిచ్, ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నా. బ్లాక్ అంటే టీవీలో నేషనల్ జియోగ్రఫీలో చాలాసార్లు చూసాను, కానీ ఈ వైట్ది అయితే ఇవాళే చూస్తున్నా. మా పాప అయితే చాలా ఎగ్జైట్ అయింది, ఫుల్ వైట్గా ఉంది మమ్మీ అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఈ రైనోసరస్ చూసాము. రైనోసరస్ అయితే మా పాప అనేది మమ్మీ సేమ్ రాయిలానే ఉంది నిజంగా డైరెక్ట్గా చూస్తే అంటుంది. ఇంకా ఆ తర్వాత లయన్ దగ్గరికి వెళ్ళి లయన్ని చూసాం. పాపం ఆ లయన్ మాత్రం చాలా బక్క చిక్కిపోయింది. తిండి పెడుతున్నారా లేకపోతే అది అసలు తినట్లేదా నాకు తెలియదు, కానీ దాన్ని చూసే నిజంగా చాలా పాపం అనిపించింది. అండ్ నేను ఇదివరకు వచ్చానని చెప్పాను కదా, అప్పుడు కూడా ఇలానే ఉంది లయన్, అండ్ ఇప్పుడు ఇంకా బక్క చిక్కిపోయింది. ఇంకా ఆ తర్వాత లెపర్డ్ దగ్గరికి వెళ్ళాం. లెపర్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు తెలిసి వాటికి ఫుడ్ వేసే టైం అయిందా మరి ఏంటో తెలియదు, కానీ ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ ఇలాగే బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతున్నాయి.
ఆ గోడలన్నిటిని ఇలా గీకేస్తున్నాయి. నాకు తెలిసి ఫుడ్ టైం అయిందనుకుంటా, వాటికి ఫుడ్ పెట్టి వాళ్ళు వస్తారేమో అనేసి అలా చేస్తున్నాయేమో. మేము వెళ్ళిన టైంకి అయితే పర్లేదు, అన్నీ బాగానే వచ్చాయి బయటికి. ఇంకా తర్వాత ఇవి కూడా చూసేసుకొని ఆ తర్వాత హిప్పోపటమస్ అవన్నీ చూసాము. అండ్ మేము వెళ్ళిన దగ్గర ఏంటంటే కొంచెం కొన్ని యానిమల్స్ మేము మిస్ అయ్యాం. అంటే మేము ఒక స్టాప్ మిస్ అయ్యాం అనమాట. అతను చెప్పాడు, ఈ ఒక స్టాప్ ఇక్కడ ఉంటుంది, ఎక్కండి, హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ ఎక్కండి అని చెప్పాడు. సో మేమైతే ఒక స్టాప్ అయితే మిస్ అయ్యాం. సో చూసారు కదా, హిప్పోపటమస్ భలే మెరుస్తుంది. అది నీటిలో ఉన్నందుక అది తినే తిండి వలన తెలియదు, నిగనిగా ఇట్లా మెరిసిపోతుంది. ఇంకా తర్వాత కొంచెం దాహం వేస్తుంది కదా అనేసి అక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, మేమైతే కూల్ డ్రింక్ తెచ్చుకొని తాగుతున్నాం. ఆల్రెడీ ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తిన్నాం కాబట్టి ఇంకా సాఫ్ట్ డ్రింక్ తెచ్చుకొని అందరం తాగుతున్నాం. ఆ తర్వాత నేను ఏంటంటే కొంచెం అందరూ వెళ్ళిపోయారు, నేను మెల్లిగా నడుస్తున్నాను. పాప్కార్న్ తెచ్చుకున్నాం, పాప్కార్న్ తినుకుంటూ మెల్లిగా నడుస్తున్నాను, కొంచెం కాళ్ళు లాగుతున్నాయని. అక్కడే ఆగి తింటుంటే మా ఆయన ఎలా తింటుంది చూడండి అనేసి తీస్తున్నారు. అండ్ పాప్కార్న్ వచ్చేసి మేము ముందే ప్రీ ప్లాన్డ్గా డీమార్ట్ నుంచి అన్నయ్య తీసుకొచ్చాడు. సో ఇంకా అదే తిన్నాం, చీప్ అండ్ బెస్ట్. ఇంకా తర్వాత బయటికి వచ్చాము. చెప్పాను కదా ఒక స్టాప్ మిస్ అయ్యాము, కొన్ని యానిమల్స్ అయితే మిస్ అయ్యాయని. అండ్ ఆ యానిమల్స్ మిస్ అయితే మా వారు అంటున్నారు రోజు ఇంట్లో, అంటే మేము మిస్ అయిన యానిమల్స్ ఏంటంటే మంకీస్ చూడలేదు, అండ్ ఫాక్స్ చూడలేదు, బెంగాల్ టైగర్ చూడలేదు. అంటే అక్కడికి టైం అయిపోయింది, మాకు క్లోజింగ్ టైం అనేసి చెప్తుంటే ఇంకా మేము వచ్చేసాం. ఇంకా తర్వాత మా వారు అంటున్నాడు రోజు ఇంట్లో కోతుల్ని చూస్తున్నాం కదా, ఇంకా మళ్ళీ కొత్తగా చూసేది ఏముందిలే అన్నాం. సో ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అక్కడ హైకోర్టు చూసి మా పిల్లలు, మమ్మీ ఇదేనా హైకోర్టు, పేపర్ మా స్కూల్లో సోషల్లో చెప్తారు అంటే అవును నాన్న ఇదే అని చెప్పాను. ఇంకా తర్వాత మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంక మేము వెళ్ళే టైం వచ్చేసి ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చేసరికి 6:30 అయింది. చెప్పాను కదా చాలామంది వచ్చారనేసి. మాకు కార్ తీసుకురావడానికి కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది. కూడా చూడలేదు, టైం సరిపోలేదు, మొత్తం చూడలేదు. మొత్తానికి అయితే అయిపోయింది, చీకటి అయింది. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేను ఒకటి గనుకున్నా ఫ్రెండ్స్. అమ్మా ఏం కనుక్కున్నావు? చాలా పెద్దది కొనుక్కుంది స్వీటీ. బుగ్గలు పెద్దగా వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది కొనుక్కోలేదు, ఆడ తీసుకొని స్వీటీ కావాలంటే తీసుకొని చేతిలో పెట్టినాం. తీరా డబ్బులు ఇద్దామంటే ఆడ ఎవ్వరు లేరు, సైలెంట్గా తీసుకొని వచ్చేసినాం, ఫ్రీగా వచ్చేసింది. సో ఇదండి 1 జనవరికి మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం. మీరు అందరూ ఎక్కడికి వెళ్ళారో ప్లీజ్ కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.